శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున భగవంతుడు నేను చేసేటటువంటి అవతారములన్నీ స్వేచ్ఛగా నా ఇచ్ఛానుసారంగా నేను అవతారములను దాల్చుతాను అని చెప్పాడు. ఇక ఎప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయంలో 7, 8 శ్లోకాలలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరతకులంలో జన్మించినటువంటి హే అర్జున, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని జరుగుతుందో, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము ఎప్పుడు వృద్ధి పొందుతుందో, తదా అప్పుడు ఆత్మానం సృజామ్యహం, నన్ను నేను ప్రాదుర్భవించేటట్లుగా చేసుకుంటాను. ఇక పరిత్రాణాయ సాధూనాం, సజ్జనుల రక్షణ కొరకు, వినాశాయ చ దుష్కృతాం, దుష్టుల వినాశనానికి, మరియు ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించుట కొరకు, సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు. ఇక నేను చేసేటటువంటి అవతారములన్నీ స్వయిచ్ఛతో స్వతంత్రంగా చేస్తాను అని చెబుతూ, ఈ అవతారములు నేను ఎప్పుడెప్పుడు చేస్తాను అని అంటే, కించ స్వప్రయోజన అభావేపి లోకాపేక్షిత ధర్మాధర్మ స్థాపనోత్సాదనాద్యర్థం అవతతార ఇది సంభవకాలోక్తి పూర్వకమాహ యదేత్యాది శ్లోకద్వయేన. నేను అవతరించటం వలన, నన్ను నేను సృజించుకొనుట వలన నాకు ఏ ప్రయోజనము లేదు. కించ ప్రయోజన అభావేపి, నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినను, లోకాపేక్షిత ధర్మాధర్మ స్థాపనోత్సాదనాద్యర్థం అవతతార, ఈ లోకములో ఉన్నటువంటి జనులకు అపేక్షితమైనటువంటి ధర్మస్థాపన, అధర్మము యొక్క నాశనము మొదలైనటువంటి ప్రయోజనములను ఉద్దేశించి, ఆ ప్రయోజనముల కొరకు నేను అవతారములను దాల్చుతాను. అంతేకాకుండా నా అవతార కాలము ఎప్పుడు, ఏ సమయంలో నేను అవతారాలను దాల్చుతాను, అవతరిస్తాను అనేటటువంటి విషయాన్ని ఈ 7, 8 శ్లోకాలలో స్పష్టంగా భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మీరు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, హిరణ్యకశిపు
ధర్మానికి హాని చేస్తూ సజ్జనులందరినీ వారికి ఇబ్బందిని కలిగిస్తూ ధర్మాన్ని పూర్తిగా నాశనము చేసినప్పుడు నరసింహస్వామిగా అవతరించాడు. అదేవిధంగా రావణాసురుడు లోకకంటకుడై ధర్మ నాశకుడై అయినప్పుడు రామునిగా అవతరించాడు. అదేవిధంగా కంసుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడిగా, కృతత్రేత ద్వాపర, ఈ విధంగా ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం ఎప్పుడు పెంచి మీరు అతిగా అభివృద్ధి చెందుతుందో, అధర్మము ఎక్కువగా అవుతుందో, ఇక అప్పుడు సజ్జనులను వాడు ఎవడు? రక్షించేవాడు ఎవరు? రాజులు, ప్రభుత్వాలు. ఆ రాజులు ప్రభుత్వాలే అధర్మానికి కొమ్ము కాసినప్పుడు సజ్జనులను రక్షించేటటువంటి వాడు ఎవడు? మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది, మాట ఉన్నది. కంటిని కాపాడవలసినటువంటి కనురెప్పే కన్నును కాటు వేస్తే కన్నును కాపాడేవాడెవడు అని. అదేవిధంగా రాజులు కానీ ప్రభుత్వాలు కానీ సజ్జనులను రక్షించి దుష్టులను శిక్షించాలి. అప్పుడు హిరణ్యకశిపు చక్రవర్తి అయ్యాడు, రావణాసుడు చక్రవర్తి అయ్యాడు, దుర్యోధనుడు చక్రవర్తి అయ్యాడు. కృతత్రేత ద్వాపర యుగాలలో వాళ్ళు ధర్మాన్ని రక్షించి సజ్జనులను రక్షించి దుష్టులను శిక్షించవలసినటువంటి వాళ్ళే క్రమంగా సజ్జనులను శిక్షిస్తూ తర్వాత దుర్జనులను పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము నాశనమైనప్పుడు ఆ ధర్మాన్ని బాగా స్థాపించడానికి ఆత్మానం సృజామ్యహం, నన్ను నేను సృజించుకుంటాను, నన్ను నేను ప్రాదుర్భూతుడయ్యే విధంగా ప్రాదుర్భూతునిగా చేసుకుంటాను. సంభవామి యుగే, ఈ విధంగా యుగే యుగే అంటే ఏ కాలములందు, ఏ కాలములందు అంటే ఈ కాలములందు అని భగవంతుడు స్పష్టంగా నేను అవతరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. సరే, ఈ అవతారముల వలన నాకేమైనా ప్రయోజనమా అంటే నాకు ఏమాత్రము ప్రయోజనము లేదు. నేను ఆప్తకాముడిని, అన్నీ నా యందు ఉన్నాయి, నాలో లేనిదంటూ ఏదీ లేదు. అయితే ఎందుకు అవతరిస్తున్నాను అని అంటే ధర్మ రక్షణకు, సజ్జనుల రక్షణకు, దుష్టులను శిక్షించడానికి, ఈ ప్రయోజనము కొరకు నన్ను నేను సృజించుకుంటాను. అయితే మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు. భగవంతుడు అవతారములను దాల్చకుండా, అదే రాఘవేంద్ర స్వామి వారి వ్యాఖ్యానం ఇదంతా, అవతారం వినా సాధు పరిత్రాణాది సంభవేపి లీలయైవావతారద్వారా పరిత్రాణాదికం స్వభావాదేవ తస్యేతి జ్ఞేయం. భగవంతుడు అవతారము దాల్చకుండా మూల రూపముతోనే ధర్మాన్ని రక్షించి దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించవచ్చు కదా. రాముడు, కృష్ణుడు, తర్వాత వ్యాసుడు, ఈ విధంగా మత్స్యాది దశావతారములు, అజాది అనంత రూపములు, విశ్వాది సహస్ర రూపములు, వీటిని ఎందుకు దాల్చాలి అనే ప్రశ్న వస్తే భగవంతుడు తన మూల రూపముతోనే అన్ని కార్యాలు చెయ్యగలడు. అయినా ఎందుకు తాను అవతారములను దాల్చుతాడు అనంటే అది భగవంతుని యొక్క స్వభావము, అది స్వాభావికమైనటువంటి లీల, భగవంతునికి ఒక క్రీడ, ఆట. హిరణ్యకశిపుణ్ణి మూల రూపంతో వచ్చి సంహరించవచ్చు. అయితే ఆ హిరణ్యకశిపు ఏం చేశాడు? బ్రహ్మ నుండి వరం పొందాడు. దేవతలు, దానవులు, మానవులు వేటితోనూ ఎవరితోనూ నాకు చావు రాకూడదు, జీవమున్న పదార్థము, జీవము లేనటువంటి పదార్థము, పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, ఆయుధముతో కాకూడదు అని నానా విధాలుగా వరములను పొందాడు. అప్పుడు తన నిజమైనటువంటి భక్తుడు
బ్రహ్మ సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుష్యం. బ్రహ్మ తన నిజమైనటువంటి భక్తుడైన బ్రహ్మ యొక్క వరాన్ని సత్యము చేస్తూ నరుడు కాకుండా మృగము కాకుండా నరమృగాకారి అయి భగవంతుడు జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి ప్రాదుర్భూతుడై ఆయుధములు కానటువంటి గోళ్లనే ఆయుధములుగా చేసుకొని పగలు రాత్రి కాకుండా అసుర సంధ్యాకాలమునందు లోపల బయట కాకుండా ఆ అంతఃపుర గడపమాను మీద వాణ్ణి తొడ మీద పెట్టుకొని కడుపు చీల్చి సంహరిస్తాడు నరసింహస్వామిగా. ఎందుకు? ఈ విధంగా భగవంతునికి ఒక లీల. తన భక్తులు తన యొక్క అవతారములను స్తోత్రం చేసి వాళ్ళు ఉద్ధారం కావాలి అనేటటువంటి ఉద్దేశముతో ఒక క్రీడగా లీలగా చేస్తున్నాడు, అంతేగాని మూల రూపముతో చెయ్యలేడు అని కాదు. ఇక రాముడిగా ఎందుకు అవతరించాడు అంటే, వాడు రావణాసురుడు వరం కోరాడు. ఎవరి చేత నాకు మరణం రాకూడదు అని వాడు కోరి, మానవులు ఈ తుచ్చమైనటువంటి మానవుల చేత నాకేమి మరణం కలుగుతుంది అని మానవులను వదిలివేశాడు. అప్పుడు భగవంతుడు రాముడిగా మానవుడిగా అవతరించి సంహరించాడు. ఈ విధంగా భగవంతుడు తాను అవతారములను దాల్చటము అనేటటువంటిది ఒక స్వాభావికమైనటువంటి లీలగా తెలియాలి. ఇది భగవత్తత్వం. భగవత్తత్వాన్ని తెలుసుకొని భగవంతుని జ్ఞానాన్ని సరిగా తెలుసుకొని భగవంతుణ్ణి ఉపాసన ధ్యానము మననము చేసినప్పుడు మాత్రమే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్థాత్ భగవంతుని యథార్థ జ్ఞానం ఉండాలి. భగవంతుడు ఏమిటి అనేటటువంటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటము అనేటటువంటిది యథార్థ జ్ఞానము. ఆ విధంగా కాకుండా వేరే విధంగా తెలుసుకోవటము అనేటటువంటిది అన్యథా జ్ఞానము, అయథార్థ జ్ఞానము. ఇక మళ్ళీ ఈ అవతారములు ఏవం స్వభావాదేవ అవతారాది స్వవ్యాపారముక్త్వా తజ్ఞానఫలం ఆహ. సరే, భగవంతుడు తాను అవతరించటం అనేటటువంటిది, ఆ అవతార కార్యాలన్నీ స్వాభావికమైనటువంటివి, అవన్నీ భగవంతుని యొక్క స్వభావము అని తెలుసుకోవటం వలన ప్రయోజనం ఏమిటి అంటే 9వ శ్లోకంలో సమాధానం చెప్పబడుతూ ఉన్నది. జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హే అర్జున, ఈ విధంగా నా యొక్క లోక విలక్షణమైనటువంటి ప్రాదుర్భావాన్ని మరియు నా యొక్క కర్మలను ఎవడు సరిగా తెలుసుకుంటాడో వాడు ఈ దేహాన్ని త్యజించి పునః జన్మను పొందడు. అంటే ఏమిటి అర్థము అంటే, భగవంతుని గురించి సరి అయినటువంటి యథార్థ జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో, నా యొక్క ప్రాదుర్భావము అంటే నా యొక్క జన్మ, నా యొక్క అవతారము లోక విలక్షణమైనటువంటిది. ఒక మనిషి పుట్టాలి అని అంటే ఏ విధంగా పుడుతూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ పురుషుల సంగమమై తర్వాత శుక్ల శోణిత సంబంధం కలిగి తల్లి గర్భంలో ఉండి బయటికి వస్తూ ఉన్నాడు. అయితే భగవంతుడు ప్రాదుర్భవించాలి, జనించాలి అని అంటే వాని యొక్క జననము లేదా అవతారము ప్రాదుర్భావము లోక విలక్షణంగా ఉంటుంది. లోక విలక్షణము అనడానికి నరసింహస్వామి అవతారమే ఒక పెద్ద ఉదాహరణ. సరే, రాముని తల్లిదండ్రులు ఎవరు, కృష్ణుని తల్లిదండ్రులు ఎవరు, వేదవ్యాసుల వారి తల్లిదండ్రులు ఎవరు, పరశురాముని తల్లిదండ్రులు ఎవరు అని అంటే పురాణాలు ఇతిహాసాలు మనకు చెబుతున్నాయి. అయితే అదే భాగవతము నరసింహస్వామి తల్లిదండ్రి ఎవరు అని అంటే జడ పదార్థమైనటువంటి స్తంభము అని చెప్పాలి. అదే మనిషి ఒక జడ పదార్థము నుండి పుట్టగలడా అంటే లేడు. అదే భగవంతుని యొక్క లోక విలక్షణమైనటువంటి ప్రాదుర్భావము. ఒక జడ పదార్థము నుండి నరుడు కాని మృగము కాని నరమృగాకారిగా
భగవంతుడు తాను ఉద్భవించాలి స్తంభాన్ని చీల్చుకొని అని అంటే అందుకే చెబుతూ ఉన్నాడు, నా లోక విలక్షణమైనటువంటి నా జన్మను, నా ప్రాదుర్భావాన్ని, నా యొక్క కర్మలు ఇవన్నీ కూడా లోక విలక్షణమైనటువంటివి, స్వాభావికమైనటువంటివి అని ఎవడైతే తెలుసుకుంటాడో అది భగవంతుని గురించి యథార్థ జ్ఞానము. ఆ యథార్థ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతాడో వాడు త్యక్వాదేహం పునర్జన్మనైతి మామేతి స అర్జున. ఎవడైతే ఈ విధంగా భగవంతుని జ్ఞానాన్ని పొంది వాడు ధ్యానం చేస్తాడో, భగవంతుని యందు మనస్సును పెట్టి చివరికి తన దేహాన్ని ఎవడైతే వదులుతాడో వానికి పునర్జన్మనైతి, వానికి ఇక పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. అంటే ఏమని అర్థము? మళ్ళీ వాడు జన్మించడు. అంటే పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి చావు పుట్టుకల యుక్తమైనటువంటి ఈ సంసారమును మళ్ళీ వాడు పొందడు అని చెబుతున్నాడు. కాబట్టి ఇది భగవంతుని యొక్క రహస్యము, ఇది భగవంతుని జ్ఞానము. ఆ భగవంతుని అవతారాలను, వాటిని భగవంతుని కార్యాలను మనం స్తోత్రం చేయటం వలన, ధ్యానం చేయటం వలన ప్రయోజనం ఏమిటి అంటే మనిషి సంసార బంధనము నుండి ముక్తుడవుతాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక ఈ జీవుడు ముక్తిని పొందాలి అని అంటే భగవంతుని జన్మ ఎటువంటిది, భగవంతుని కర్మ రహస్యం ఏమిటి అనేటటువంటి జ్ఞానాన్ని మనము తప్పక పొందాలి. అంతేకాకుండా భగవంతుని అన్ని విషయముల జ్ఞానాన్ని జీవుడు తన యోగ్యతానుసారంగా తాను పొందితే గాని ఈ సంసార బంధనము నుండి ముక్తుడు కాడు అనేటటువంటి విషయాన్ని 10వ శ్లోకంలో చెబుతున్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.